హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఎన్జిఆర్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి వెళ్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ రిక్రూట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఎన్జిఆర్ఐ అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్లో మనకి హబ్సిగూడ్లో ఉంటుందండి. ఓకేనా. ఇది అప్లికేషన్ మనకు స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2 తారీఖు ఏప్రిల్ నెల. లాస్ట్ డేట్ వచ్చేసి మే 5th వరకు టైం ఉంది. ఇంకా 1 month టైం, దాదాపు 25 days టైం అయితే ఉంది. సో ఇది అడ్వర్టైజ్మెంట్ కింద కూడా చూసుకోవచ్చు. పోస్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్, దీంట్లో జనరల్, F&A అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్. మొత్తానికి జూనియర్ అసిస్టెంట్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అంటాము. దీన్ని సింపుల్గా మన లాంగ్వేజ్లో జూనియర్ అసిస్టెంట్ అంటాము. మొత్తం పోస్టులు అయితే చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, మనకు ఒక 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ 28 years కంటే తక్కువగా ఉండాలి. మనకు సుమారుగా శాలరీ అయితే 40,000 వరకు వస్తుంది. హైదరాబాద్లో ఉంటుంది ఈ జాబు. ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. SC ST వాళ్ళకు ఒక 5 years అంటే 33 వరకు అప్లై చేసుకోవచ్చు. BC వాళ్ళకు 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది నోటిఫికేషన్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఇక్కడ నోటిఫికేషన్ మీరు చూసినట్లయితే లాస్ట్ డేట్ ఇద్దామని చెప్పాను కదా, ఇది మనకు హైదరాబాద్లో ఉన్న ఇది ఆఫీసు. ఇందులో మనం చూసినట్లయితే మొత్తం సాలరీ సుమారుగా 40,000 వరకు వస్తుంది స్టార్టింగే. సో మీకు టైపింగ్ వచ్చి ఉంటే ఇంకా స్కిల్ టెస్ట్లో మీరు ఈజీగా పాస్ అవ్వచ్చండి. ఓకేనా. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎందుకు చెప్పాను మీకు ఆల్రెడీ. SC ST 5 years, BC వాళ్ళకి 3 years ఉంటుందని. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మాకు కవర్ చేయడం జరిగింది. సెలక్షన్. ఓకేనా. దీనికి అందరికీ ఫస్ట్ ఎగ్జామ్ కామన్గా ఉంటుంది. జనరల్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్. ఇందులో టోటల్ 200 questions ఉంటాయి. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. రైట్. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 questions ఉంటాయి, 200 marks. దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్క్ ఉండదండి. ఓకేనా. పేపర్ 2 వచ్చేసి 1 hour ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్ 50 marks, 50 questions, 150 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions, 150 marks. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 hour ఉంటుంది. మళ్ళీ 1 నెగిటివ్ మార్కు, అంటే మీరు ఒక కరెక్ట్ ఆన్సర్ పెడితే 3 marks, నెగిటివ్ పెడితే 1 marks మైనస్ అవుతుందండి. ఒకవేళ మీరు పెట్టకుండా వదిలేస్తే మీకు నెగిటివ్ కట్ అవ్వదు. ఓకేనా. రైట్. మీరు ఖచ్చితంగా అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి, ఆఫ్లైన్లో అయితే లేదు. రైట్. మనం చూసినట్లయితే ఇక్కడైతే జాబ్ చేసే వాళ్ళని యూనివర్సిటీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు ఎగ్జామ్ ఫీ వచ్చేసి SBI కలెక్ట్లో పే చేయాల్సి ఉంటుంది. 500 rupees అయితే ఉందండి అప్లై చేసుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే SC ST వాళ్ళకైతే మరి ఫ్రీ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది పూర్తి నోటిఫికేషన్ చదువుకోవచ్చు అంటే చూడవచ్చు ఒకసారి. ఇక దీన్ని నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ రిజిస్టర్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ID, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మనమే ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోతారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఆల్రెడీ అంటే మీకు అకౌంట్ అంటే ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసినా, ఇక్కడ క్లిక్ చేసినా మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈమెయిల్ ID, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ డిస్కౌంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ ID, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, న్యూ పాస్వర్డ్ వచ్చేసి చేంజ్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ చేంజ్ అయిపోతుందండి. ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.